వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ బేతాళ కథ. నాస్తికుడి దైవభక్తి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఓ మనిషి ఆస్తికుడైనా అవుతాడు, నాస్తికుడైనా అవుతాడు, కానీ రెండు అయిన వింత మనిషి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొక నగరంలో రామన్న అనే ఆస్తిపరుడు ఉండేవాడు. ఆయన కష్టాల్లో ఉన్నవారికి, పేదలకు సహాయపడుతూ దయగలవాడుగా పేరు పొందాడు. అయితే అతను పరమ నాస్తికుడు. అతనికి గుళ్ళలో దేవుళ్లకు పూజలు చేయటంలో నమ్మకం లేదు. ఇతరులకు చేతనైన సేవ చేయటంలోనే మానవ జన్మకు సార్థకముందని ఆయన గట్టిగా నమ్మేవాడు. ఒకసారి రామన్న రెండో కొడుకు ఏదో వింత రోగం పట్టుకొని మాట పడిపోయింది. నగరంలోని వైద్యులెవరికి ఆ రోగం అంతు చిక్కలేదు. రామన్న బంధువులు, మిత్రులు కూడా ఏకకంఠంగా, నువ్వు నాస్తికుడివి, దేవుడు నిన్ను పరీక్ష చేస్తున్నాడు, అపచారమైపోయిందని లెంపలు వేసుకుని దేవుడికి మొక్కుకో, నీ కొడుక్కి నయం కావచ్చు అన్నారు. నాస్తికుడైన కారణంగా నేను దేవుడికి కానీ మనిషికి కానీ చేసిన అపచారం ఏమీ లేదు. తనను నమ్మని వారిని వేధించేవాడు ఏం దేవుడు? నేను మాత్రం దేవుణ్ణి ఏమి కోరను అని రామన్న అందరికీ స్పష్టంగా చెప్పేశాడు. ఈలోగా ఆ దేశంలో ఒక ప్రత్యేక దైవం వెలిశాడు. ఆ స్వాముల వారు ఎన్నో మహిమలు గలవాడని, గుడ్డి వాళ్లకు చూపు కూడా తెప్పించగలడని గోలగా చెప్పుకున్నారు. రామన్న భార్యకు ఆశ కలిగి, మన వాడిని ఆ స్వాముల వారికి చూపుతాం, వాడి జబ్బు నయమవుతుందేమో అన్నది భర్తతో. మనిషి దేవుడు కావటం ఏమిటి? సన్యాసులు రోగాలు నయం చేస్తే ఇంకా వైద్యులు వైద్యము దేనికి? ఇదంతా మోసం, నేను నమ్మను అన్నాడు రామన్న. తన నమ్మకం ప్రకారం రామన్న తన కొడుకును ఊళ్ళూళ్ళు తిప్పి అనేక మంది వైద్యులకు చూపాడు. కానీ ఫలితం లేకపోయింది. ఇలా ఉండగా మహాభిక్షువుడనే వైద్యుడు దేశ సంచారం చేస్తూ రామన్న ఉండే ఊరు వచ్చాడు. ఆయన ఊళ్ళో 10 రోజులు మాత్రమే ఉంటాడని, ఆయన కుదర్చలేని రోగం లేదని తెలిసి ఊళ్ళో వాళ్ళు మహాభిక్షుకుడి దర్శనం కోసం ఎగబడ్డారు. రామన్న కూడా తన కొడుకును ఆయనకు చూపించాడు. ఆయన కుర్రవాడిని పరీక్షించి 3 గుళికలు ఇచ్చి రోజుకొకటి చప్పున వేయమన్నాడు. మొదటి గుళికకే కుర్రవాడి నోరు కాస్త పిగిలింది, చిన్న చిన్న ధ్వనులు చేశాడు. రెండో గుళికతోనే వాడికి మాట పూర్తిగా వచ్చేసింది. రామన్న తన కొడుక్కి 3 గుళిక కూడా వాడినాక మహాభిక్షువుకి కలుసుకుని, స్వామి, తమరు సామాన్యులు కారు, మీ గురించి ఇంతకాలము నాకు తెలియకపోవటం నా దురదృష్టం అన్నాడు. మహాభిక్షువు నవ్వి, అయ్యా, నా వద్ద అమోఘమైన ఔషధాలున్నాయి, మహిమ అంతా వాటిదే, నా గొప్పతనం ఏమీ లేదు. మామూలు రోగాలు ఎవరైనా నయం చేస్తారు, నా వద్ద అసాధారణమైన వ్యాధులకు మందులున్నాయి. అందుచేత నేను ఒక చోట ఉండక అన్ని ఊళ్ళు తిరిగి ఎక్కడెక్కడ మొండి వ్యాధులున్నా నయం చేస్తూ ఉంటాను. వైద్యానికి ప్రతిఫలంగా ఎవరెంత ఇవ్వగలిగితే అంత పుచ్చుకుంటాను. ఆ డబ్బు నా సంచారానికి అయ్యే ఖర్చుకు పనికి వస్తుంది అన్నాడు. రామన్న ఆయనకు 1000 వరహాలిచ్చి ఆయన కాళ్ల మీద పడి, స్వామి, ఇంతకాలము భగవంతుడు లేడనుకునేవాణ్ణి, మీరే భగవంతుడు అన్నాడు. మహాభిక్షుకు రామన్నను లేవదీసి, నీకు దేవుడిలో నమ్మకం లేదా? అయితే నువ్వు ప్రత్యక్ష దైవం స్వాముల వారిని చూసి ఉండవు. ఆయన దర్శనం చేసుకుంటే నీకు దేవుడిలో తప్పక నమ్మకం కలుగుతుంది. ప్రత్యక్ష దైవం ఆయన ఒక్కడే. నేను ఆయన భక్తుణ్ణి. ఆయన ఆదేశం మీదనే నేను ఇలా దేశ సంచారం చేస్తున్నాను. ఒకసారి ఆయనను చూసిరా అన్నాడు. మహాభిక్షుకు చెప్పాడు కదా అని రామన్న స్వాముల వారిని చూసి వచ్చాడు. ఆయన భార్య స్వాముల వారిని గురించి అడిగింది. ఆయన మనలాంటి వాడే, ఆయనను దేవుడని ఎందుకు అనుకుంటున్నారో తెలీదు. ప్రత్యక్ష దైవం అంటే మహాభిక్షుకు ఒక్కడే అన్నాడు రామన్న. బేతాళుడు కథ చెప్పి, రాజా, రామన్నను నాస్తికుడు అనాలా, ఆస్తికుడు అనాలా? ఎన్నడూ గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టనివాడు మహాభిక్షుకులో దేవుణ్ణి ఎందుకు చూడగలిగాడు? తనలో ప్రత్యేకత ఏమీ లేదని, ప్రత్యక్ష దైవం స్వాముల వారే దేవుడని ఆ మహాభిక్షుకే స్వయంగా చెప్పినా ఆ స్వాముల వారిలో దేవుణ్ణి ఎందుకు చూడలేకపోయాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు.
దానికి విక్రమార్కుడు, దేవుడికి ప్రాణాలు లేవు, ఎవరికి దేవుడు ఏ రూపంలో ఎందుకు కనిపిస్తాడో చెప్పలేం. వేరు వేరు మతాల వాళ్ళు ఒకరిని దేవుణ్ణి, మరొకరు నిరాకరించి ఇతర మతాల వాళ్లను నాస్తికులంటారు. రామన్న ఇతరులకు ఉపకారం చేసే గుణం కలవాడు, దేవుడిలో పూర్తి నమ్మకం గలవాడు, భారాలన్నీ దేవుడికే వదులుతాడు. అలా చెయ్యని కారణం చేత రామన్న నాస్తికుడు. మహాభిక్షుకు దేవుడు చేయలేని పని మొక్కుబడులకు కూడా నయం కానీ రోగాలను నయం చేయటం దీక్షగా పెట్టుకున్నాడు గనక రామన్నకు ఆయనలో దేవుడు కనిపించాడు. తనను వెతుక్కుంటూ వచ్చే జనానికి ఉపదేశాలు చేసే స్వాములు వారిలో అతనికి మామూలు మనిషే కనిపించాడు. ఇందులో వైరుధ్యం ఏమీ లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ప్రాణం మీదకు వచ్చిన విద్య. ఒక గ్రామంలో శరభుడు అనే పశువుల కాపరి ఉండేవాడు. వాడు ఆస్తి అంతా కలిసి 4 ఆవులు. వాడు వాటిని రోజు మేతకు తీసుకుపోయి ఏ చెట్టు మీదనో గట్టు మీదనో కూర్చొని వేణు ఊదుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఒకరోజు వాడు ఒక చెట్టు మీద కూర్చొని వేణుగానంలో నిమగ్నుడై ఉండగా సమీపంలో పులి గాండ్రింపు వినిపించింది. వాడు ఉలిక్కిపడి తన ఆవులను మేస్తున్న దిక్కు చూసి ఒక అపూర్వ దృశ్యం కంటపడేసరికి నిర్ఘాంతపోయాడు. శరభుడు ఆవులు 4 ఒక పెద్ద పులిని చుట్టుముట్టి దాన్ని కొమ్ములతో పొడుస్తున్నాయి. పులి వాటి నుంచి తప్పించుకుని పారిపోయి ప్రాణాలు దక్కించుకుందామని విశ్వప్రయత్నం చేస్తున్నది. కానీ ఆవులు దానికి సందు ఇయ్యక చివరకు దాన్ని చంపేశాయి. శరభుడు తన ఆవుల పౌరుషాన్ని చూసి చాలా గర్వపడ్డాడు. ఆవులు ఏమీ జరగనట్టుగా తిరిగి మేత వేయసాగాయి. తర్వాత కొద్ది కాలానికి శరభుడు ఉండే ప్రాంతంలో వానలు పడక బీళ్లు ఎండిపోయి పశువులకు మేత కరువైంది. తిండి లేక పశువులు ఎండిపోతున్నాయి. తన ఆవులు తిండికి మాటటం చూడలేక శరభుడు వాటిని తోలుకుంటూ దూరంగా ఉన్న కొండ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ బయళ్లలో గడ్డి చాలా ఏపుగా పెరిగి ఉన్నది. అలాంటి మేతను మేయటానికి ఆ ప్రాంతంలో పశువులే లేవా అని ఆశ్చర్యపడుతూ అక్కడికి 1/2 మైలు దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం చేరి అక్కడ శరభుడు నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గ్రామంలో పశువులున్నాయి, కానీ వాటికి తిండి పుష్టి లేనట్టు బక్క చిక్కిపోయి ఉన్నాయి. కొండ కింద నవనవలాడే మేత ఉండగా ఏట్లో ప్రయాణం చేసేవాడు దాహంతో చచ్చినట్టు మీ పశువులు ఇలా బక్క చిక్కి ఉన్నాయేం అని శరభుడు గ్రామస్తులను అడిగాడు. ఏం చెప్పమంటావు? కొండ చుట్టూ ఉన్న బీళ్లలో పులులు సింహాలు చేరాయి. అక్కడికి మేతకు వెళ్ళిన పశువులు మళ్ళీ కనిపించవు. అందుకని మా పశువులను అటు కేసి పోనీయం. నువ్వైనా నీ ఆవులను దగ్గరలో మేపటం మంచిది అన్నారు వాళ్ళు. నా ఆవులను పులులు సింహాలు ఏమీ చేయలేవు, వాటి సంగతి మీకు తెలీదు అన్నాడు శరభుడు. వీడికి ఈ ఆవులు మరింతకాలం దక్కవు అని గ్రామస్తులు తమలో తాము అనుకున్నారు. అసలు సంగతి ఏమిటంటే కొండ వెనక ఒక దొంగ విధవ గంగులు అనేవాడు ఉన్నాడు. వాడు పులులుగాను సింహాలుగాను అరవగలడు. గ్రామానికి చెందిన పశువులు కొండ సమీపంలో మేతకు వచ్చినప్పుడు వాడు గడ్డిలో దాగి పులిలాగా గాండ్రించి వాటిని గ్రామానికి దూరంగా పారిపోయేటట్టు చేసి వాటిని కొండ చుట్టూకి తీసుకుపోయి ఇతర గ్రామాలకు అమ్మి డబ్బు చేసుకునేవాడు. వాడు పులిలాగా గాండ్రించటము సింహంలాగా గాండ్రించటము పశువుల కాపర్లు వినిపించి వాళ్ళు గ్రామం కేసి పారిపోయేవారు. ఇలా చాలా పశువులను పోగొట్టుకున్న మీదట పశువులు కొండకేసి తోలుకుపోవటానికి ఎవ్వరూ సాహసించలేకపోయారు. ఈ సంగతి శరభుడికి కూడా తెలీదు. వాడికి తెలిసిందల్లా తన ఆవులు పులులకు సింహాలకు భయపడవని మాత్రమే. చాలా రోజులుగా దొంగలించటానికి పశువులు దొరకక ఇబ్బంది పడుతున్న దొంగ గంగులు ఒకనాడు శరభుడి ఆవులను చూశాడు. అవి బాగా బలిసి ఉన్నాయి. వాటి యజమాని శరభుడు ఒక చెట్టు మొదట్లో చేరి నిశ్చింతగా వేణు వాయించుకుంటూ వాడికి కనిపించాడు. గంగుల ఆవులను కాచేయటానికి నిశ్చయించుకొని తాను ఏ పొదల మధ్య దాక్కుంటే పని జరుగుతుందో జాగ్రత్తగా చూసుకుని మర్నాడు పశువుల కన్నా ముందుగా వచ్చి పొదలో కూర్చున్నాడు. శరభుడి ఆవులు ఆ ప్రాంతానికి వచ్చి మేయసాగాయి. శరభుడు వేణు వాయించటం ప్రారంభించాడు. కొంతసేపు గడిచాక వాడికి పెద్ద పులి గాండ్రింపు వినిపించింది. అటే కంగారు పడకుండానే వాడు తన పశువుల కోసం చూశాడు. వాడు అనుకున్నట్టే అవి ఒక పొదకు 4 పక్కలా చేరి తలలు వంచి పొదల్లో నుంచి పులి వచ్చిన మరుక్షణం దాన్ని కుమ్మి పొడిచి చంపటానికి సిద్ధంగా ఉన్నాయి. శరభుడు వాయింపు కట్టిపెట్టి వింత చూస్తూ ఉండిపోయాడు. ఈ లోపల గంగులకు విచిత్రమైన అనుభవం కలగసాగింది.
తన అరుపు విని ఆవులు బెదిరి పోగా తాను ఆహ్వానిస్తున్నట్టుగా పొదల దగ్గరికి వచ్చాయి. వాటికి పులి అంటే భయం తెలీదు కాబోలు అనుకుని సింహంలాగా గర్జించాడు. ఆవుల ఆ గర్జన విని భయపడకపోగా బుసలు కొడుతూ గిట్టలతో నేలను గీకి, దమ్ముంటే బయటికి రా, నీ ప్రాణాలు తీస్తాం అన్న ధోరణిలో కనిపించాయి. తనకు ఆవులు దక్కకపోగా తన ప్రాణానికి ప్రమాదం వచ్చిందని గంగులు తెలుసుకొట్టేందుకు కొద్ది వ్యవధి పట్టింది. ఆ తర్వాత వాడికి ముచ్చమటలు పోశాయి. వాడు కాసేపు పులిలాగా, కాసేపు సింహంలాగా మార్చి మార్చి అరవసాగాడు. అందువల్ల వాడికి ఏమీ ప్రయోజనం కలగకపోగా ఆవులు మరింత పెద్దగా బుసలు కొట్టసాగాయి. అయితే ఆ అరుపులు విని గ్రామం పరిసరాల్లో మేస్తున్న పశువులు బెదిరి అన్ని దిక్కల్లా పారిపోసాగాయి. కట్టేసి ఉన్న పశువులు కట్టుతాళ్లు తెంచుకుని మరీ పారిపోయాయి. ఊరి మనుషులు వాటి కోసం అటు ఇటు పరిగెత్తసాగారు. ఇంతలో శరభుడు గ్రామం కేసి పరిగెత్తుకుంటూ వచ్చి, నా ఆవులు పులిని సింహాన్ని పట్టాయి, చూద్దురుగాని రండి అంటూ కొంతమందిని తీసుకుపోయాడు. వాళ్ళు ప్రాణాలు అరచేత పట్టుకుని శరభుడు వెంట వెళ్లారు. తన ఆవులు చుట్టుముట్టి ఉన్న పొద సమీపంలో శరభుడు ఆగగానే ఊరి వాళ్ళు ఆశ్చర్యంగా, ఏది పులి అని అడిగారు. అది ఒక తంట బయటికి వస్తుందా, నా ఆవులు చీల్చేయవు, మీరంతా ఆ పొద మీదకి రాళ్ళు విసరండి, పులిలాగాను సింహంలాగాను అరవగల జంతువు బయటకు వస్తుంది అన్నాడు శరభుడు. నలుగురు బలంగా రాళ్ళు విసరడం ప్రారంభించగానే శరభుడి ఆవులు పొదల నుంచి యువతలకు వచ్చేశాయి. తలకు ఒంటికి గాయాలు తగిలి రక్తం కారుతున్న దొంగ గంగులు చావు కేకలు పెడుతూ పొదలోంచి వచ్చి మనుషుల కాళ్ల మీద పడ్డాడు. తమ పశువులను దొంగలించిన వాడు వాడేనని తెలియగానే గ్రామస్తులు వాడిని కొస ప్రాణంతో వదిలేశారు. అది మొదలు శరభుడు ఆ గ్రామానికి నాయకుడయ్యాడు. గ్రామంలో పశువుల కొండ కింద బీళ్లలో మేసి చక్కగా బలిశాయి. ఉపదేశం. జయరాం చాలా ఆస్తిపరుడు. అతని దగ్గరకు ఒకనాడు ఒక యాచకుడు వచ్చాడు. యాచకుడిని చూసి జయరాం అంతనెందుకొచ్చాడో గ్రహించి, వచ్చారా, రండి రండి అన్నాడు. జయరాం తనకేదో బాగా ముట్ట చెప్తాడని యాచకుడు పొంగిపోయాడు. జయరాం యాచకుడితో, ఈ బంగళాను 2 లక్షలు పెట్టి కట్టించాను అన్నాడు. చాలా బాగుందండి అన్నాడు యాచకుడు. తర్వాత జయరాం యాచకుడిని బంగళా అంతా తిప్పుతూ, ఒక గదిలో ఉన్న ఇనప పట్టె, అందులో ఉన్న బంగారు నగలు, మరొక గదిలో ఉన్న వెండి సామాను, ఇంకొక గదిలో ఉన్న ధాన్యం బస్తాలు, కొత్త ఫర్నిచరు చూపించాడు. లక్ష్మీపుత్రులంటే మీరేనండి అన్నాడు అన్నింటిని చూసిన యాచకుడు. తర్వాత జయరాం అతన్ని పెరట్లోకి తీసుకెళ్ళి, ఈ ఆస్తంతా నేను కష్టపడి సంపాదించింది కానీ ఒక్కరిని యాచించింది కాదు అని పెరటి తలుపు తీసి, ఈ త్రోవంటే మీరు వెళ్ళవచ్చు అన్నాడు. యాచకుడు మారు మాట్లాడకుండా ఆ త్రోవంట పోయాడు. ఈ కథను రచించిన వారు భైరి సత్యనారాయణ గారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.